మరి పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నేను అడిగాను, ఒక జీవుడు దేవుడు అవ్వాలి అంటే ఒక గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. మరి జ్ఞానం నేర్చుకోవాలంటే మరి శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉంటే గురువు దగ్గర జ్ఞానం నేర్చుకుంటూ తానే దేవుడు అని ఎలా తెలుసుకోగలడు, ఎలా మారగలడు, దేవుడిగా మారాలంటే ఎలా ఉండాలి అని నేను ఒకరోజు అడిగినప్పుడు అప్పుడు గురువుగారు నాకు ఈ విషయం చెప్పడం జరిగింది. మరి గురువు ఎలాంటి వాడు అంటే ఒక నది లాంటి వాడు, ప్రవహించే నది లాంటి వాడు గురువు. శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు దగ్గర ఏమనుకోవాలి అంటే నేను ఒక చిన్న గులకరాయిని, నేనేమీ తెలియని దాన్ని, ఆ గులకరాయి ఎవరికి ఏమీ ఉపయోగపడదు, మరి నేను ఒక చిన్న గులకరాయిని అనుకుంటూ గురువు దగ్గర వినయంగా ఉండాలి. వినయంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నది ప్రవహించేటప్పుడు ఆ గులకరాయి ఏమవుతుంది, నదీ ప్రవాహపు ఓరులో కొట్టుకుంటూ 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 వెళ్ళి ఏదో ఒక రోజుకి శాలిగ్రామ శిలగా మారిపోతుంది. మరి శాలిగ్రామ శిలగా మారి పూజలు అందుకుంటూ ఉంటుంది. మరి శాలిగ్రామం ఎలా తయారవుతుంది అంటే నదీ ప్రవాహపు ఓరికి ఆ స్పీడ్కి ఆ నది యొక్క శక్తి ఆ రాయిలో చేరి అది ఒక శాలిగ్రామ శిలగా మారి గుడిలో పూజలు అందుకుంటూ ఉంటుంది. శిష్యుడు కూడా ఆ గురువు ఆ నది లాంటి వాడని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుంటూ గురువు మాటని, గురువు చేతని, గురువు బోధని వింటూ తన ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఆ శిష్యుడు కూడా ఒక శాలిగ్రామ శిలగా పూజలు అందుకుంటాడు. ఎప్పుడు పూజలు అందుకుంటాడు? తను భగవంతుణ్ణని ఎరిగి అలా ప్రవర్తించినప్పుడు, అది గురువు యొక్క సాంగత్యంలో, గురువు యొక్క జ్ఞానబోధని ఆచరణలో పెట్టుకున్నప్పుడు. మరి గురువు ఉన్నప్పుడు వినయం నటించి అహంకారంతో గురువు లేనప్పుడు వెనకాతలు అనుకుంటే గురువుకి ఏది తెలియదనుకుంటూ మనం వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఉంటే మనం చాలామంది అజ్ఞానంలో నేను మానవుణ్ణి అనుకుంటాడు, కానీ అవతలవాడు కూడా మానవుడు అనుకోవడమే పెద్ద దౌర్భాగ్యం. గురువు ఒక దైవంగా మారినప్పుడే గురువు అనే ఒక అర్హత వస్తుంది. అక్కడ యోగి అర్హత ఏంటంటే తాను దైవంగా మారినప్పుడే ఇంతమంది శిష్యులు తయారుగా తన దగ్గరికి ప్రకృతి పంపిస్తూ ఉంటుంది. మరి అహంకారంతో ఒక పెద్ద బండరాయిలా ఉంటే ఆ బండరాయి నది ఒడ్డున ఉంటుంది. నదీ ప్రవాహపు ఓరులో అది నునుపు తేరిపోతుందే కానీ ఏ నాటికి దైవంగా పూజలు అందుకోదు, ఏ నాటికి శాలిగ్రామ శిలగా మారలేదు. అందుకే అహంకారంతో బండరాయిలాగా ఉంటే అది ఎన్ని జన్మలైనా బండరాయే. కానీ శిష్యుడు వినయంతో ఉంటే ఏదో ఒక జన్మలో ఆ జ్ఞానాన్ని పెంచుకుని ఒక శాలిగ్రామ శిలగా మారుతాడు. అందుకే గురువు దగ్గర ఎప్పుడూ కూడా నాకేమీ తెలియదు, నేను గురువు దగ్గర జ్ఞానం నేర్చుకుంటున్నాను, నన్ను దైవంగా మార్చడానికి భగవంతుడే నాకు ఈ గురువుని ప్రసాదించాడు అని అనుక్షణము వినయంగా ఉన్నవాడికి గురువు యొక్క ప్రతి మాట జ్ఞానమే, ప్రతి బోధ జ్ఞానమే, ప్రతి పని ఒక బోధ కిందే అనిపిస్తుంది. అందుకే గురువు దగ్గర వినయంగా ఉండాలి. అందుకే యోగులు చెప్తూ ఉంటారు, గురువు దగ్గర శిరస్సు వంచితే నిన్ను శిరోమణిగా మారుస్తాడు అని. అహంకారంతో ఉంటే బండరాయిలా మిగిలిపోతావని. శిరోమణి అంటే మీకు ఒక అర్థం చెప్తానండి. పూర్వం మహారాజుల కాలంలో పెద్ద కోడలకి శిరోమణి అని ఒక ఆభరణం ఇచ్చేవారు. అది మీకు రామాయణంలో వస్తుంది. ఆ శిరోమణి అంటే అర్థం ఏంటి అంటే సీతకి దశరథుడు శిరోమణి ఇచ్చాడు అంటే ఇప్పుడు దాన్ని ఎలా అంటే తల వెనక ఒక ఆభరణం ఉంటుంది, దాన్ని శిరోమణి అంటారు. అన్ని ఆభరణాలు తీస్తారు కానీ ఆ ఆభరణం తీయరండి. మరి సీత రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు అన్ని ఆభరణాలు తీసి మూటగట్టి కింద పడేసింది, కానీ శిరోమణి ఒకటే తన తలలో ఉంచుకుంది. అంటే అది అప్పుడు రూల్ అనమాట, అంత గొప్ప ఆభరణం అది. మరి ఆ ఆభరణాన్ని ఆంజనేయ స్వామి రాముల వారికి ఉంగరం తీసుకొచ్చినప్పుడు ఆ శిరోమణి తీసుకొచ్చి రాముడికి తన నాదే అని గుర్తుగా పంపిస్తుంది. అంటే
మనము గురువు దగ్గర శిరస్సు వంచి వినయంగా ఉంటే నిన్ను శిరోమణిగా తయారు చేస్తాడు అని చెప్పడంలో అర్థం అదేనండి. అందుకే ఎంత వినయంగా ఉంటామో అంత జ్ఞానం నేర్చుకుంటాము. గురువు దగ్గర శిష్యుడు ఇలా ఉండాలి, ఇంత వినయంగా ఉండాలి, అప్పుడు ఆ జీవుడే దేవుడిగా మారతాడు అని పత్రిజీ చెప్పడం జరిగింది.